ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను సంధిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఉందాం. యేసయ్యా, నా హృదయాన్ని తెరవండి, నీ వాక్యము ద్వారా నన్ను నడిపించు, నీ వాక్యము ద్వారా నన్ను శుద్ధి చేయండి. ఆయన మన కొరకు ఒక శ్రేష్టకరమైన పని చేసి ఆయన తన సన్నిధికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని కొరకు ఏం చేస్తూ ఉన్నాం? ఇంతవరకు మనలను అందరికీ యేసుకు చోటే, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, అందరికీ హృదయముంది యేసుకు చోటేది, యేసుకు చోటేది. ఆయన పరమ తండ్రి అయినటువంటి వాడు, అందరికీ హృదయముంది. యేసయ్యకు మాత్రము ఆయనకు చోటు లేదు. ఆయన సిలువలో విశ్రమించి ఉండగా, సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉండగా, యేసయ్యా, ఈ దినమందు నాయనా నా కొరకు నీవు రక్తము కాచి, నీవు ప్రాణము పెట్టి, నా కొరకు నాయనా దెబ్బలతో కొట్టబడి నెట్టబడి మా కొరకు నాయనా బలి అవ్వావు నాయనా. ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు గాయపడిన హస్తము చేత మనలను బాగుపరుస్తూ, మనలను బలపరుస్తూ ఉన్నాడు, మనలను సంధిస్తూ ఉన్నాడు. యేసయ్యా, నీకు స్తోత్రాలు దైన, జీవాధిపతివైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దైన. ప్రతి ఒక్కరము కూడా యేసయ్య సన్నిధిలో ప్రార్థనలో గడుపుతాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. దానికి ముందు మనమందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నన్ను దర్శించునైనా, నీ వాక్యము ద్వారా నన్ను దర్శించునైనా. నీలో ఉన్నటువంటి ప్రేమ ఎంతో సాత్వికమైనది, ఆదరణకరమైనది నాయనా. నీలో ఉన్నటువంటి మనస్సు ఎంతో కోట్లాది మంది ప్రజలను ప్రేమించే మనస్సు, ప్రేమించే గుణం, క్షమించే మనస్సు, క్షమించే గుణము ఆయనలో అనేకమైనవి ఉన్నాయి. గనక ఈరోజు తనవి తీరా నీవు ఒక సహోదరుడిని లేకపోతే ఒక సహోదరిని నువ్వు క్షమించగలవా? అదే క్షమాపణ యేసయ్య మనకు నేర్పించాడు. సిలువలో ఉండి ఆయన మనకు నేర్పించాడు. నీ శత్రువులను ప్రేమించు అన్నాడు. నీ శత్రువులను ప్రేమించు, నీ శత్రువులను నీవు ఆహ్వానం చెయ్యి, సమాధానపడు అని యేసయ్య మన కొరకు ఆయన బలి అవ్వాడు. యేసయ్యా, నీకు స్తోత్రము దైనా. ఆలోచనకర్త, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మౌనంగా కాదు, అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. అందరము కూడా నోరు తెరచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు, అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు.
అయ్యావు అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధిల్పబడియు నీ నోరు తెరువాలేదే. స్వరమెత్తి పాడదామా. అన్యాయపు తీర్పు పొందావనాకై అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధిల్పబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను పులకించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరాదీసావు ప్రభువా. ఏముంది నాలోని పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరాదీసావు ప్రభువా. పాడదాం. ఏముంది నాలోని పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. అయినను నన్ను కరుణించావు, ప్రేమించావు, నన్ను విడిపించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరాదీసావు ప్రభువా. ఏముంది నాలోని పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివే. అయినా నన్ను ప్రేమించితివి. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. యేసయ్యా, 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 యేసయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై మరణించితివా. మితిలేని పాపము చేసి నీలోనుకైన మోపితినయ్యా. మితిలేని పాపము చేసి పైన మోపితినయ్యా. అలసిపోయి నడచిన వేళ గత కాలమంతా పాపమినయ్యా. అలసిపోయి నడిచిన వేళ కాలమంతా కాచితివయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా కోసమే బలి అయితివా, నా పాపముకై
నా పాపముపై మరణించితివా యేసయ్యా 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 ఆయన మన కొరకు బలి అవి మన కొరకు రక్తము కాచి మన కొరకు ప్రాణము పెట్టి యెరూషలేము ప్రాంతమంతా కూడా ఆయనను తీసుకుని వెళుతూ ఉండగా కల్వరి కొండ జ్ఞాపన చేస్తూ మన కొరకు రక్తము కాచి మన కొరకు ప్రాణము పెట్టి ఆయన ఎన్నో శ్రమలను ఆయన భరించి ఉండగా ఈరోజు నువ్వు ఆశీర్వాదకరముగా ఉన్నావు అంటే, మనమందరము దీవెనకరముగా ఉన్నాము అంటే, విడుదల చేయబడ్డాము అంటే యేసయ్య మన కొరకు శ్రేష్టకరమైన ఇచ్చినటువంటి కృప. సిలువే నా ప్రాణము, సిలువే నాణము, సిలువే నా ధ్యానము, శిలనైన నన్ను మార్చింది నీ సిలువే, శిలనైన నన్ను మార్చింది నీ సిలువే. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము, సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము, శిలనైన నన్ను మార్చింది నీ సిలువే. అవునైనా శిలనైన నన్ను మార్చింది నీ సిలువే. సిలువే నా ప్రాణము, శోధన వేదన బాధలలో నన్నాదరించెను నీ సిలువే. శోధన వేదన బాధలలో నన్నాదరించెను నీ సిలువే. కృంగిన వేళ నన్ను ఆదరించి కాపాడినది నీ సిలువే. కృంగిన వేళ నన్ను ఆదరించి కాపాడించిన నీ సిలువే. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము. స్వరమెత్తి పాడుదాం. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము,
శిలనైన నన్ను మార్చిల్దిది సిలువే. స్వరమెత్తి పాడదాం. శిలనైన నన్ను మార్చిల్దిది సిలువే. సిలువే నా ప్రాణము, సిలువే నా ధ్యానము, సిలువే నా ప్రాణము. సిలువ మనలను ఆదరించేది, సిలువ మనలను నడిపించేది, సిలువ మనకు సమాధానమునిచ్చేది, సిలువ మనకు ఐక్యతనిచ్చేది, సిలువ ప్రపంచములో ఉన్నవారి మానవులందరినీ కూడా సమాధానము పరిచేది యేసయ్య సిలువ. నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి మహిమపరచుదాము. యేసయ్యానికి స్తోత్రముదైన స్తోత్రముదైన. హల్లెలూయా. దేహమంతాయు నలిగి శోకము నొందిన వాడై, దేహమంతాయు నలిగి శోకము చెందిన వాడై, మన యేసు ప్రభువు తానే వేడుకొనెను, విజ్ఞాపన చేసేనే. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు, పాపినే కైవి స్నాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. వేదంతో పాడతామా? పాపినే కైవి జ్ఞాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు, పాపిని కైవి స్నాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. పాపిని కైవి స్నాపన చేసేడి ధ్వని వినబడుచున్నది. యేసయ్యా వేదనతో గెత్సేమనే తోటలోనికి వెళ్ళినైనా, ప్రసవ వేదనతో నైనా నీవు ప్రార్థించే దినాలు. ఆనాడు శిష్యులు సాతానుడు ఎలాంటి శోధన పెట్టుకుండగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పగానే మరలా వచ్చే సమయంలో వారు నిద్రపోయారు. ఆ నిద్రను చూసి యేసయ్య ఎంత బాధపడ్డాడో, ఎంత జాలి కలిగిన వాడు. ఈరోజు కూడా వాక్యము వినడానికి చాలా మంది నిద్రపోతూ వాక్యము వింటారు, జోకుతూ దేవుని మాటలను వింటారు. ప్రయాసపడి దేవుని యొక్క మాటలను మనము వినాలి. యేసయ్య అందుకునే మానవులందరి మీద ఉన్నటువంటి మష్టు బూడిదంతా కూడా తొలగించబడడానికి, పాపదోషములన్నీ కూడా తుడిచివేయబడడానికి యేసయ్య ఆయన సిలువ దగ్గరికి వెళ్ళి మన కొరకే బలి అవ్వాడు. ఎంత మాత్రము ఆయన స్వరూపము లేదు,
అందమైన స్వరూపాన్ని, అందమైనటువంటి శరీరాన్ని ఆయనను మనమే కొట్టాము, మనమే సిలువ వేశాము, మనమే ముండ్ల కిరీటం పెట్టాము. ఈరోజు పశ్చాత్తాప హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో, యేసయ్యా నా కొరకే నాయనా నీవు బలి అవ్వావు నాయనా, నా కొరకు యేసయ్యా నువ్వు రక్తము కాచావు నాయనా. ఆయన సన్నిధిలో మనము వాక్యము ద్వారా, యేసయ్యా పలికిన 7 మాటల ద్వారా ఈరోజు తన సేవకుల్లో నుండి 7 మాటలను వివరిస్తూ ఉండగా, ప్రతి మాట ద్వారా ఆశీర్వాదమును, దీవెనను, పశ్చాత్తాపమును, విరిగి నలిగిన హృదయాన్ని దేవుని పిల్లలైనటువంటి మనకందరికీ కూడా దయచేసి నడిపించులాగున ప్రార్థనలు మనము ఉందాం. ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా ఈ సమయములో ప్రార్థనలో మనము ఏకీభవించుదాము. వారు జ్ఞానులు ఎందరికో లేని భాగ్యం తరుడు మాకు ఇచ్చావయ్యా. మీ నామ స్తోత్రం ప్రభా. ఎందుకు పనికిరానట్టు వాళ్ళు, దుమ్ము ధూళి వాళ్ళు అయినప్పటికీ ప్రభా, మీరు ఎంతగానో కాసి కాపాడుతున్న విధానం కొరకే మీ నామ స్తోత్రం ప్రభా. ఈ రోజైతే ప్రభా మా జీవితంలో గొప్ప విలువైన రోజు ప్రభా. మా పాప వ్యపడంతా పోయిన రోజు నాయన. అయ్యా మీ నామ స్తోత్రం ప్రభా. మా కొరకైతే ప్రభా మీరు ఎంతో వేదన, బాధ నాయన, కష్టాలు, ప్రపంచంలో ఎవరు పడినటువంటి బాధలైనా అయ్యా మీ నామ స్తోత్రములైనా గెచ్చబెన తోట నుంచి ప్రభా 3 కిలోమీటర్ల ప్రభా మరి ఆ పక్క ఈ పక్క ఈడ్చుకుంటూ పోయారనయ్యా నాయనా. మీ నామ స్తోత్రం ప్రభా. మీ వీపంతా కొట్టుకుపోయినప్పటికీ ప్రభా జాలి దయ లేనట్టి కటాక్షంగా ప్రభా ఆ ప్రభుత్వం, ఆ ప్రజలు నాయన ఎంతగానో విషం కమ్మి ప్రభా మీ మీద విషము బురదలో జల్లారయ్యా. మీ నామ స్తోత్రంలో ప్రభా. అయినప్పటికీ ఎవరిని ఒక మాట కానీ ప్రభా నిందించడం కానీ ప్రభా ఒక ఆరోపణ కానీ చేయలేదు నాయన. మీ నామ స్తోత్రంలో అయ్యా. యేసయ్యా ఏదేమైనప్పటికీ ప్రభా నా బిడ్డలు ప్రభావం నుంచి విముక్తి కలగాలి అని ఒక ధ్యేయంతో ప్రభా దేవాది దేవుడైన నీవు ప్రభా మా కొరకు ఈ భూలోకానికి దిగి వచ్చిన ఆయన మనిషి కుమారుడై పుట్టి ప్రభు నాయన యవన పాయంలోనే ప్రభు నాయన కలవరశిలో బలయ్యేవు నాయన. మీ నామ స్తోత్రములయ్యా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ స్తుతి స్తోత్రములా ప్రభా. ఇదిగో నాయన గుడ్ ఫ్రైడే అయిన ప్రభా, క్రిస్మస్ ప్రభా, నూతన సంవత్సరాన్ని ప్రభా మీ మందిరంలోకి వచ్చి ఆర్భాటం చేయడం కాదు కానీ ప్రభా నిజమైన ప్రభా మీ మీద నిరీక్ష కలిగిన బిడ్డ ఎవరో ప్రభా తేలిపోయే సమయం అతి దగ్గరలో ఉంది నాయన. మీ రాకడ సమయంలో ప్రభా నాయన మీ లేఖనాలు నెరవేరుస్తున్నాయి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఇప్పటికైనా చికిత్స వచ్చి ప్రభా వాడి సిస్టంలంతా ప్రభా సమకూర్చుకుంటున్నాడు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. యేసయ్యా నాయన మీకు వందనాలు ప్రభా. ఏసంటే ఎవరో నా తెలదని శిశువుడే చెప్పాడు నాయన. ఆ రీతిగా ప్రభా సంఘంలో ప్రభా ఎంతమంది నిలబడతారో, ఎంతమంది వెనక్కెళ్ళిపోతారో తెలియదు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన ఈ ప్రభా ఈ లోకంలో ఈ ప్రభుత్వాలు మాకు ఇచ్చి ప్రభా నాయన ఏది మాకు అక్కర్లేదు నాయన. మేము బతకడానికి తినడానికి మీరు ఇచ్చున్నారు నాయన. మీ నామ స్తోత్రంలా ప్రభా. మీరే మా జీవము నాయన, మీరే మా రక్షణ ప్రభా. మీ కొరకే నాయన సావు అయితే మీరే ప్రభా, బతుకుడు కూడా మీరే నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ జీవించగలగాలి నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. మీరు పిలుస్తున్నారు ప్రభా. మన హృదయంలో చోటు ఎవరో ఇవ్వలేకపోతున్నావు నాయన. నాతోటి పాటు నాయన ఎవరో నాయన ప్రభా మీరు చేర్చుకోలేకపోతున్నావు నాయన. మీ నామ స్తోత్రములు అయ్యా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. ఈ కార్యక్రమంలో అయినా ఎంతో అద్భుతంగా ఘనంగా జరిగిస్తున్నారు నాయన. పాటల ద్వారా భయం పొందులు నాయన ప్రభా. మీ నామ స్తోత్రం ప్రభా ఎంతో గొప్పగా జరిగించారు ప్రభా. నాయన ఇంకా ఎంతో నాయన ప్రభుత్వరైతే ప్రభా ప్రాముఖ్య కార్యక్రమం ఎంతో ఉంది నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. మా అందరితో మాట్లాడండి ప్రభా. ఇదిగోనైనా ఈ కూడుకుల ప్రభా ఏగమించిన ఎవరైనా బలహీనుకుంటే బలపరచండి, రోగులుంటే స్వస్థత చేయండి ఆయన. వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందులు తీర్చండి ప్రభా. మీ నామ స్తోత్రం ప్రభా. ఏదేమైనా చేయగల దేవుడు నాయన. మీ నామ స్తోత్రం ప్రభా. నాయన మీ మీద నిరీక్షణ నుంచి ప్రభా మేము ప్రభా నిక్షపతివాదంగా ప్రభా మేము అడిగితే ప్రతిది ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారు నాయన. అడిగి
విధానం మేము నేర్చుకోవాలి ఆయన. మీ నామ స్తోత్రములు అయ్యా. మీ దాసులు నిలబడి మాట్లాడుతుండగా ప్రభా వారి స్వరం మరుగుపరుచుకొని మీ స్వరంతో మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మేము జీవిస్తాం, మీరు మాట్లాడితేనే మేము బ్రతుకుతాం కనుక ప్రభా మీరు మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి వినగల సేవ గ్రహించగల హృదయం దయచేసి ఈ కూడిక మొదలు నుంచి ఆక వరకు ఆది నుంచి అచ్చిన ప్రభా మీరే అధ్యక్షులుగా ఉండి నడిపిస్తారని నా ప్రియ రక్షకుడు యేసు వారి పుణ్య పాదలు బట్టి మిక్కలు వినవితో మధురమైన వేడుకొంచుల్లో మా పర్వ తండ్రి. ఆమేన్.